పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కైలాసగిరిపై భారీ త్రిశూలం ఆవిష్కరణ. పర్యాటకానికి కొత్త శోభ. 65 అడుగుల ఎత్తుతో త్రిశూలం. అడుగుల వెడల్పుతో డమరుకం ఏర్పాట్లు. విశాఖపట్నం పర్యాటక రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిపై నూతనంగా ఏర్పాటు చేసిన భారీ త్రిశూలం డమరుకం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. విశాఖ నగరానికి మణిహారంగా ఉన్న కైలాసగిరి పర్యాటక ప్రాంతం శనివారం నుంచి మరింత ఆధ్యాత్మిక శోభ, పర్యాటక శోభను సంతరించుకునుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆలోచనకు అనుగుణంగా ఉత్తరాంధ్రను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా నిర్మించిన భారీ త్రిశూలం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. VMRDA చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. కైలాసగిరిపై ఇప్పటికే శివపార్వతుల విగ్రహాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు వాటికి అదనపు ఆకర్షణగా సుమారు 65 అడుగుల ఎత్తు ఉన్న భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు. ఈ త్రిశూలం మధ్యలో 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పుతో కూడిన భారీ డమరుకాన్ని అత్యంత కళాత్మకంగా రూపొందించారు. ఈ భారీ నిర్మాణం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించడమే కాకుండా కైలాసగిరి వైభవాన్ని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పేలా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కైలాసగిరిపై ఇప్పటికే ఉన్న జిప్ లైనర్, స్కై సైక్లింగ్, తెలుగు మ్యూజియం, రోప్వే, గ్లాస్ బ్రిడ్జ్ వంటి ఆధునిక పర్యాటక సౌకర్యాలకు ఈ భారీ త్రిశూలం తోడవడంతో పర్యాటకుల తాకిడి మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కేవలం వినోదమే కాకుండా ఆధ్యాత్మిక భావనను కూడా పర్యాటకులకు అందించాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం దృష్ట్యా శుక్రవారం ఉదయం VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఫినిషింగ్ పనులు, భద్రతా ఏర్పాట్లు, పర్యాటకుల సౌకర్యాల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖను గ్లోబల్ టూరిజం హబ్గా మార్చే క్రమంలో ఇదొక కీలక అడుగు అని పేర్కొన్నారు. ఈ మహత్కార్యానికి ప్రజలందరూ ప్రత్యక్షంగా వీక్షించి తరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో VMRDA CE వినయ్ కుమార్, కార్యదర్శి మురళీకృష్ణ, DFO శేష, ACP అన్నపు నరసింహమూర్తి, అరిలోవా CI మల్లేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రామరాజు, రాంబాబు, JCP సింగ్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.